నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనదొచ్చేసరికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ పులివెందుల్లో జగన్ గారితో పాటు వైఎస్ భారతి గారు కూడా ప్రచారం అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ ముమ్మరం చేసే క్రమంలో ఒక ఇద్దరైతే పులివెందుల్లో ఆమెను అడ్డగించారని, సో వాళ్ళ మీద వాగ్వాదానికి దిగారు. సో నిన్నటి నుంచి ఆ ఇద్దరు కనపడట్లేదంట. ఎక్కడికెళ్లారు? ఇది అవన్నీ ఎవరు పుట్టిస్తున్నది? పుట్టిస్తున్నప్పుడు పవన్ మీద ఎవడో రాయిస్తే ఏదో బాటిల్ ఇస్తాడు, కూల్ డ్రింక్ బాటిల్ ఇస్తున్నాడు, అది ఎవరో పక్కనోడికి తెలియదు. అంటే జగన్ మీద రాయి విసిరితేనేమో అది గులకరాయి, అది ఏముందిలే దాన్ని అని ఏదో వెటకారాలు చేశారు. ఇప్పుడు మరి మీది మీది ఎవడ బాటిల్ ఇస్తాడులే గడి గుడ్డు ఏంటనంటే ఏముంది? ఈ అమ్మాయి మీద అడ్డుకున్నారు, ఎవరో అడ్డుకోలే, ఆ నీరాజనాలు పడుతున్నారు ఆ పిల్లకి. ఊరిని గాలి సోది సాక్ష్యాలు ఉండవు, ఏముండవు. ఊరిని ఒక మాట అలా గుడ్డ కాల్చి మొహాన్ని విసిరేయటం, అది కడుక్కునే బాధ్యత అన్నట్టు. ఈ తెలుగుదేశం మీడియా, ఈ టీడీపీ మీడియా ఉంది, మీడియా చేస్తున్న గగ్గోలు కాకి గోల తప్పితే దానికి విలువ లేదు, వాల్యూ లేదు. అంటే సో ఆ ఇద్దరు కనపడట్లేదంట సార్. ఆ ఊర్లో అదృశ్యమైపోయారంట. ఎప్పుడు ఆమెను ఎప్పుడైతే వ్యతిరేకించారో అప్పుడు అదృశ్యమైపోయారంట. అదృశ్యమైపోయారని చెప్పే వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఎవరో తెలుసు కదా. నువ్వెవరో తెలిస్తేనే కదా నాకు నువ్వు అదృశ్యం అయ్యావని తెలుస్తుంది కదా. నువ్వెవరో తెలియకుండానే ఎవడో అదృశ్యమయ్యాడు నేను చెప్పలేదు కదా. సో అదృశ్యమయ్యాడని చెప్తున్న వాళ్ళని ఎవరో చెప్పమను. వాళ్ళు ఎవరు, ఎందుకంటే వీళ్ళిద్దరూ పలానా సుబ్బారావు వెంకటరావు వీళ్ళిద్దరూ కనపట్లేదు చెప్పమను. ఊరినే ఇద్దరు కనపట్లేదు అంటే గాలి సోది కాదు అది. ఇప్పుడు ఎవరు కనపట్లేదు అంటే నాకు తెలుసు, నాకు వాడు తెలుసు, నిన్నదాకా చూశాను, నేను వాళ్ళ నుంచి కనపట్లేదు అంటే దానికి ఒక మీనింగ్ ఉంది. ఎవరో చెప్పు, నేను పలానా సుబ్బారావు వెంకటరావు ఆ రోజు ఉన్నారు, నిన్నదాకా ఉన్నారు, ఈ గొడవ అయిన కాడ నుంచి వాళ్ళిద్దరు కనపట్లేదు అని పేర్లు చెప్పు. ఎందుకు చెప్పు? ఊనే ఇద్దరు కనపట్లేదు గాలి సోది తప్పితే. తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తుంటారా? డ్యూటీకి వాళ్ళు తెలుగుదేశం విధానం మీద, చంద్రబాబు యొక్క విధానం మీద ఒక అబద్ధాన్ని 100 మాటలు చెప్తా ఉంటే అది ఎప్పటికైనా ఒకసారి ప్రజలు నిజమని నమ్ముతారేమో. ఆ రోజులు పోయినాయి. చంద్రబాబు ఆ నాటకాలు ఆడే ఇన్నాళ్ళు రాజకీయం చేశాడు. ఇవాళ సోషల్ మీడియా పెరిగిన తర్వాత అతని బతుకు బండారం బయట పడిపోయింది. ఇవాళ నిన్న ఏం మాట్లాడే ఇవాళ మాట ఇవాళ చూడు, ఆస్తి దీని మీద ఇవాళ బయటకు వచ్చేసింది. నిన్నటిదాకా డామ్ డూమ్ మీ ఆస్తి దోచుకుంటాడు, మీ పొలం దోచుకుంటాడు, బూచి మాటలు మాట్లాడి చిల్లర మాటలు. ఇవాళ నీ వయ్యావుల కేసు నీ మనిషే ఓపెన్గా అసెంబ్లీలో మాట్లాడేది. ఇప్పుడు మాట్లాడలేదు 2014లో. అదే 2014లో గొప్పగా మాట్లాడాడు కదా. ఆ 2014లో గొప్పదన్నది ఇప్పుడు ఎందుకు చెడైంది? ఎందుకు చెడైందని కేంద్ర ప్రభుత్వం, ఇది పాలసీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ. బీజేపీని అడుగు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ ఇలాగ మొత్తం డిజిటలైజ్ చేయాలి. ఎప్పుడో పాతకాలం ఆనాడు ఎప్పుడు పెట్టింది పేపర్లు డాక్యుమెంట్లే, ఓనర్ ఎవడో ఒరిజినల్ ఎవడో ఇంకెవడో కూడా తెలియని పరిస్థితులు చాలా ఉన్నాయి. సో అవన్నీ డిజిటలైజ్ చేసి సెక్యూర్ చేస్తే, సో ఎవడి ఆస్తి వాడికి పత్రాలు ఇచ్చేస్తే వాడికి తరతరాలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎప్పుడు ఇది ఇంగ్లీష్. అంటే ఆ పత్రాల మీద జగన్ ఫోటోలు ఉన్నాయంట, దానికి మీరేం చెప్తారు? ఎవరు చెప్పారు ఫోటోలు ఉన్నాయి? చూపిమంటారు నన్ను? చూపి. ఫోటోలు ఎక్కడ ఉన్నాయి? ఫోటోలు ఎందుకుంటే గవర్నమెంట్ మీద ఉంటే ఫోటోలు ఉంటే ముఖ్యమంత్రిగా ఉంటారు. ప్రతి ఒక్క ఆస్తి పేపర్ల మీద జగన్ గారు, అదేవిధంగా వాళ్ళ పార్టీ సంబంధించిన ఏదైతే రౌండ్ సర్కిల్ ఒకటి ఉందో నవరత్న సంబంధించింది, ఆయన ఫేస్ ముద్రతో కలిగి పత్రాలు చాలా ఉన్నాయి. పత్రం అనేది సీఎం నేషనల్ లెవెల్లో వచ్చేటప్పుడు పిఎం అక్కడ జగన్ కాదు, మోడీ కాదు, వాళ్ళ సొంత ఆస్తి మీద జగన్ మొహాలింది. ప్రభుత్వం ఇచ్చే అధికారిక పత్రం అది. ప్రభుత్వం ఇచ్చే అధికారి వాళ్ళ ఆస్తిగా, నీ ఆస్తి నీకు అని పత్రం ఇస్తుంది, నీది అని డాక్యుమెంట్ ఇస్తుంది. దాని మీద ఇచ్చే దాంట్లో బ్యాక్గ్రౌండ్ వెనక జగన్ ఫోటో ఎందుకు? జగన్ కాదు, అక్కడ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగనే కదా, చంద్రబాబు కాదుగా ముఖ్యమంత్రి. చంద్రబాబు ఫోటో ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది. తమిళనాడులో కరుణానిధి గారి స్టాలిన్ ఫోటో ఉంటుంది, సిద్ధరామయ్య ఫోటో కర్ణాటకలో ఉంటుంది. గవర్నమెంట్ తరఫున ఏం పని చేసినా గవర్నమెంట్ దట్ ఫోటో రిసెంబుల్స్ గవర్నమెంట్, నాట్ ఇండివిజువల్. ఇక్కడ జగన్ అనే వ్యక్తి కాదు, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి సింబల్. అది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వటంలో అది అథారిటీ. ముఖ్యమంత్రి ఫేస్ చేస్తే ఏం కాదు సార్, బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పార్టీ సంబంధించిన నవరత్న పథకాలు మొత్తం వేస్తున్నారు. ఏం వేయట్లేదు, పిచ్చి అబద్ధాలు. కాంగ్రెస్ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇది తెలుగుదేశంలో పుట్టిస్తున్న ప్రకారం ఓన్లీ సింబల్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆయన ఫోటో ఉంటుంది అంతే తప్పితే ఈ నవరత్నాలు అవి వేరు. నవరత్నాలు వేసేది వాళ్ళ ప్రాపకాండాగా వేసుకునేవి, అవి వేరు. ఏ ప్రభుత్వం వేరు, ఏ స్టేట్లో అయినా తెలిసి తెలియకుండా ఏదో ప్రజలకి మోసం చేయాలి. చంద్రబాబు మాట్లాడే ప్రతి మాట
వాళ్ళ ఛానల్స్ మాట్లాడే ప్రతి చిల్లరతనం ఈ దరిద్రం ఈ ఎన్నికలతోటి చంద్రబాబు లాంటి దరిద్రుడు రాజకీయ ఉన్మాది ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాడు. తెలంగాణలో మూసేస్తాడు. ఇక తన బిడ్డలతోటి మనవలతోటి ఆడుకోవడం తప్పితే ప్రజలు ఇక దండం పెట్టేస్తారు. చంద్రబాబు అనేవాడు ఈ ఎన్నికలు ఓడిపోయినాక మళ్ళీ ఇక లేడు. రాష్ట్రానికి పట్టే దుర్గతి చంద్రబాబు అనేవాడు రాజకీయాల్లో ఎంటర్ అయినాకే మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రోజుకి నీచంగా ఏ రాష్ట్రంలో లేని దరిద్రంగా తయారైంది. చంద్రబాబు రాజకీయమే అంత. ఏదో అనవసర విషయాలు కెలికి అతను ప్రశాంతంగా ఉండలేడు. పదవి లేకపోతే ఉండలేడు. అలా పదవి కోసం ఎంతటికైనా దిగజారుతాడు. మామనైనా సరే, బావనైనా సరే, ఎవరినైనా సరే తొక్కుకుంటూ పైకి వెళ్ళాలి. అది మొదటిది కాదు. ఆయన ఆరంభ దశలో కుతూహలమ్మకి పక్కనే ఉండి కుతూహలమ్మకి వెనుబడి పొడిచి వచ్చాడు రాజకీయాలకు పైకి. అక్కడ నుంచి అది జీవితమే అంత. అదంతా చిల్లర అతను మాట్లాడుతూ ఉంటాడు ఇలాంటివన్నీ. ప్రజలు ఎవరు పట్టించుకోరు, ప్రజలు ఎవరు క్యాలిక్యులేట్ చేసుకోరు. పైన ఉన్న పెద్ద ఆయన నందమూరి తారక రామారావు హ్యాపీగా ఈ చంద్రబాబు పతనాన్ని చూస్తూ ఆయన కన్నీరు కార్చిన ఆ కళ్ళు ఇప్పుడు ఆనంద బాష్పాలు కారుస్తాయి. ఈ చంద్రబాబు యొక్క పతనాన్ని ఆయన చూస్తున్నాడు ఈ రోజులకి. ఎందుకంటే అలిపిరిలో చంద్రబాబును బతికిచ్చింది వెంకటేశ్వర స్వామి ఎందుకు బతికిచ్చాడంటే, నాయనా చంద్రబాబు ఇక్కడ అలిపిరిలో నువ్వు చచ్చిపోతే నా పాదాల చెంత చచ్చిపోయావని నువ్వు చరిత్ర కీర్తిస్తుంది. నీకు అంత సీన్ లేదు. నా ప్రియుడైన రామారావుని నువ్వు అవమానపరిచి, హేళన చేసి, ఆయన చెప్పులు విసిరి, ఆయన కంట తడిపెట్టించి, ఆయన గుండెని గాయపరిచి, ఆయన వేదనకు గురి చేసే నువ్వు అంతకు 10 రెట్లు అవమానపడి, ఇవన్నీ వాళ్ళ కొడుకులు తెలియదంటారా? అవమానపడి, భంగపడి, ప్రజల చేత తిరస్కరించబడి, అసహించుకోబడి, తరిమి కొట్టబడి, కుళ్ళి కృషించి చరిత్రహీనుడుగా నువ్వు చావాలి. సార్ అది కాదనట్ల ఇవన్నీ వాళ్ళ కొడుకులకి వాళ్ళ కూతుర్లకి తెలియదంటారా? అదేగా చంద్రబాబు చాకచక్యం. కుటుంబాన్ని చీల్చడం ఎట్లా, ఆ కుటుంబాన్ని మొత్తం కుటుంబంలో లేని బాధ మీకెందుకు? కుటుంబంలో లేని బాధ అంటే వాళ్ళ కుటుంబం రామారావు గారు వాళ్ళ కుటుంబానికి పరిమితం కాదు. రామారావు అనే వ్యక్తి ప్రతి తెలుగువాడి గుండెకి ఆత్మబంధువు. ఆయనతోటి ఆయనతోటి పనిచేశాను, ఆయనతోటి తిరిగాను. అనేక సినిమాలు మా నాన్నగారు ఆయనకి రాయటం, వాళ్ళిద్దరు బాల్యమిత్రులు. నాకు ఆనాటికి ఉన్న ఆయన ఏనాడు రామారావు గారు పిలిచారు కానీ పెదనాన్ననే పిలిచారు కానీ పిలిచేవాడిని. ఆయనకి నాకు ఉన్న బంధం ఉంది. మా కుటుంబానికి ఆయనకి బంధం ఉంది. ఆయన ఆ కుటుంబానికి పరిమితం కాదు. రామారావు గారు అనేవాడు ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు ఆయన. ప్రతి తెలుగువాడి ఆత్మాభిమానానికి ప్రతీక ఆయన. తెలుగువాడి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు ఆయన. వాళ్ళకి పరిమితి ఉంది. ఆయనకి చంద్రబాబు లాంటి ఒక దౌర్భాగ్యుడు ఔరంగజేబు తెలుగువాడి పరువు తీశాడు. ఆయన తెలుగువాడి గౌరవాన్ని, ప్రతిష్టని ఆకాశానికి గగన శిఖరాన్ని నిలబెడితే, ఈ చంద్రబాబు తెలుగువాళ్ళల్లో ఔరంగజేబు లాంటి హీనులు ఉంటారా, ఔరంగజేబు లాంటి దౌర్భాగ్యులు ఉంటారా అని తెలుగువాడి పరువు తీశాడు చంద్రబాబు. సో ఇంకోటి సార్, జగన్ గారు అయితే నేషనల్ మీడియాకి అయితే ఇంటర్వ్యూ చేస్తున్నారు కానీ మన స్టేట్ మీడియాకి, 2 తెలుగు రాష్ట్రాలు తెలుగు మీడియాకి ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు అంటే భయపడుతున్నారా? ఎందుకు భయపడతాడు? ఆ దమ్ముండి వీళ్ళని అడగమను. ఆంధ్రజ్యోతిని అడగమనండి ఇంటర్వ్యూ, ఈనాడుని అడగమనండి ఇంటర్వ్యూ, TV5ని అడగమనండి ఇంటర్వ్యూ, మహా న్యూస్ని అడగమనండి ఇంటర్వ్యూ. వీళ్ళకి అడిగే దమ్ము లేదు. వీళ్ళకి ఇస్తే మళ్ళీ ఆయనకి ఉన్న పాపులారిటీ మించి ఎక్కడ పాపులారిటీ వెళ్ళిపోతుందో. నిజాలు అడుగుతాడు, నిజాలు చెప్తాడు, నిజాలు ప్రశ్నిస్తాడు. వీళ్ళకి దమ్ములు లేవు. వీళ్ళకి దమ్ములు లేకుండా వాళ్ళెవరన్నా అంటాం ఎందుకు? మీకు దమ్ముంటే మీ ఛానల్స్ ఉన్నాయి కదా, రోజు అదే కదా మీ పని, రోజు బురజాలటమే కదా మీ ఛానల్స్. ఇంటర్వ్యూ అడగండి. అడిగి లేదన్నాడా? ఆయనకేం ఎందుకు ధైర్యం ఉన్నాడు కనుకే నా ప్రభుత్వం ద్వారా మీకు లబ్ధి చేకూరితే నాకు ఓటేయండి, లేకపోతే వేయకండి అని ధైర్యంగా చెప్తున్నాడు. ధైర్యం ఉన్నాడు కనుకే. మీకు మళ్ళీ దొంగచాటు వ్యవహారాలు, వాళ్ళని కూల్చండి, వీళ్ళని కూల్చండి, వీడిని పెట్టండి, ఈ దౌర్భాగ్యపు చిల్లర రాజకీయాలు చేయట్లా. ధైర్యంగా చంద్రబాబు చెప్పమన్నాడు. దమ్ము ఉన్న మొగాడైతే, చంద్రబాబు సిగ్గు శరం ధైర్యం ఉంటే చంద్రబాబు చెప్పమని, నేను 14 ఏళ్ళ నా ముఖ్యమంత్రి పరిపాలన, ఇదిగో నా బ్రాండ్, ఆంధ్రాకి నేను చేసింది ఇది, నేను చేశాను ఈ కార్యక్రమం, నా బ్రాండ్ ఇది, ఈ బ్రాండ్ చూసి నాకు ఓటేయమనండి అని అడగమనండి చంద్రబాబుని. అడగమంటే దమ్ముంటే. అడగలేడు. ఎందుకంటే ఏమీ చేయలేదు కనుక. వీళ్ళ ముగ్గురు కలిపి 2014లో ఇచ్చిన దీంట్లో మేనిఫెస్టోలో ఒక్కటి అమలు చేయలేదు. బాబు వస్తే జాబ్ అన్నాడు లేదు. అన్నీ యూటర్న్లే.
మొన్నటిదాకా జగన్ ఉద్యోగాలు లేవన్నాడు. మళ్ళీ మొన్న వాలంటీర్ల విషయం వచ్చేటప్పటికి వాళ్ళే 1,60,000 ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా అపాయింట్ చేయబడిన 1,60,000 ఉద్యోగులు ఉన్నారు సచివాలయాల్లో అన్నారు. నిన్నదాకా అసలు ఉద్యోగాలు వచ్చారు ఎక్కడ ఇచ్చారు అని అన్నారు. నోటికొచ్చి ఎప్పుడు ఏ అవసరాన్ని బట్టి అలా మాట్లాడే బాబు తప్పితే వాళ్ళ దమ్ముంటే చేయమనండి. వాళ్ళ ఇంటర్వ్యూ అడిగి లేదన్నాడా జగన్ అడిగితే జగన్ మీరు అడిగే ధైర్యం మీకు లేదు. ఆయనకి ధైర్యం లేదంటారేంటి? అడిగే దమ్ము మీకు లేదు. మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అని. అడిగే దమ్ము మీకు లేదు. ఎందుకంటే అతను ప్రజలతోటి ఇంటర్వ్యూ ఉన్నాడు. ప్రజలకు ఇస్తున్నాడు రోజు ఇంటర్వ్యూ. మీరేమో మీడియాకి ఇచ్చుకుంటున్నారు. మీకు మీ 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 ఎంతసేపు ఏ కుతంత్రం చేద్దాం, ఈరోజు ఏ బురద జల్లుదాం, రేపు ఏ బురద జల్లుదాం, బురద జల్లుకుంటూ పోవటమే తప్పితే ఇదిగో నేను ఇది చేయగలను, నేను ఇది చేస్తాను, మమ్మల్ని గెలిపిస్తే ఇది చేస్తాము అని పాజిటివ్గా ఓట్లు అడిగే దమ్ము ధైర్యం లేదు. అతను ఓడించండి. రాష్ట్రం పతనం అయిపోయింది. ఏం పతనం అయింది చెప్పమనండి ఒక్కడిని. నోటి పడికట్టు పదాలు వాడటం వేరు. డెవలప్మెంట్ ఆగిపోయింది. ఏమి డెవలప్మెంట్ అంటే ఏంటి? ఈ విద్య డెవలప్మెంట్ కాదా? వైద్యం డెవలప్మెంట్ కాదా? పోర్టు అక్కడ నుంచి మొత్తం వైజాగ్ నుంచి బందర్ దాకా మొత్తం పోర్టులన్నీ నిర్మాణం జరుగుతున్నాయి. నెల్లూరు గోపాలపట్నం రేవు కూడా రెడీ అవుతుంది. ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? ఈ రేవులన్నీ డెవలప్ అయితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఎంత బిజినెస్ వాణిజ్యం పెరుగుతుంది? ఇవన్నీ కావా? ఊరినే నేను హైటెక్ కట్టాను నువ్వు హైటెక్ కట్టే 4 బిల్డింగ్లు 4 పిల్లర్లు కట్టేస్తే డెవలప్ అయిపోయినట్ట? డెవలప్మెంట్ అంటే ఇది ప్రజానీకాన్ని వాళ్ళని ఒక స్థాయి నుంచి మరో మెట్టు ఎక్కించటం. పేదరికాన్ని పేద బతుకులు బతుకుతున్న వాళ్ళని గౌరవ స్థాయిలో గర్వంగా వాళ్ళు తల ఎత్తుకు తిరిగేలా పెంచడం. అది డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ జరుగుతుంది. మిగతా డెవలప్మెంట్ జరుగుతుంది. చంద్రబాబు హయాంలో 80 కోట్లే పెట్టుబడి వచ్చినాయి. ఇవాళ అబద్ధాలు చెప్పడానికి ఏమైనా 80 కోట్లే పెట్టుబడి. ఇవాళ 360 కోట్లు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. సో ఇవన్నీ జనాలకి పామరులకు తెలియదు కనుక. కానీ పామరులు బాగా తెలివిగా ఉన్నారు. చంద్రబాబు గత లోకంలో ఉన్నాడు. పాత లోకంలో మెమరీ షార్ట్ ప్రజలకి. మనం మాట్లాడేస్తాం, తర్వాత గెలిచినాక తూనా బొడ్డు అని మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మరీ కొత్త ప్రామిసులు చేస్తే ప్రజలు నమ్మేస్తారు. ఆ రోజులు పోయినాయి. ఇవాళ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది. నీ ప్రతి ఎత్తు దాని వెనకాల ఉన్న చెత్త ఆలోచనలు అన్నీ కూడా బయట పెడుతున్నారు. కనుక ఈ కూటమి అనేది ఒక పరమ చెత్త కూటమి, ఒక రీతి లేని కూటమి, ఒక అవకాశవాద రాజకీయం చేస్తున్న కూటమి. ఒకరినొకరు ఊసుకున్నారు, తిట్టుకున్నారు, చీచీ అన్నారు, ఉమ్మూసుకుంటారు తప్పితే అంత దూరం వెళ్ళిపోయారు. అంత దూరం ఒకరినొకరు తిట్టుకుని మళ్ళీ మొహం పెట్టుకుని ఏ అవసరం కోసమే చేతులు కలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అంటాడు చంద్రబాబు సిగ్గు సెర లేకుండా. రాష్ట్రాభివృద్ధి కోసం అయితే నువ్వు చంద్రబాబు మోడీతోటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మట్లేదని హామీ తీసుకున్నావా? వైజాగ్ రైల్వే జోన్ హామీ తీసుకున్నావా? కడప స్టీల్ ప్లాంట్ హామీ తీసుకున్నావా? లేకపోతే విభజన చట్టంలోని అంశాల మీద హామీ తీసుకున్నావు. ఏమి హామీ తీసుకున్నావు? రాష్ట్రాభివృద్ధి అంటే ఈ హామీ తీసుకున్నానయ్యా. ఆ రోజు ఆయన కేడీ అన్నాను, ఆయన టెర్రరిస్ట్ అన్నాను, ఆయన ఈ దేశంలోనే ఉండడానికి పనికిరాడు అన్నాడు, అన్నీ వాగాను. కానీ ఇవాళ ఆయన రాష్ట్రం కోసం ఈ ప్రామిస్ చేశాడు, ఈ వాగ్దానం చేశాడు, అందుకని నేను ఆయన దగ్గరికి వెళ్ళానని చెబితే ఒక సెన్సిబుల్, ఒక పద్ధతి ఏమీ లేదు. జరుగుతుందని ఈ డ్రామాలు వద్దు. అనుకున్నాను, ఆయన చేస్తాడు అనుకుని రేపు పొద్దున్నే మాట్లాడటానికి. రేపు పొద్దున్న ఏమి చేయలేకపోతే ఆ రోజు అనుకుని వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళు ఏమి చేయట్లేదని. అందుకనే మొన్న మేనిఫెస్టోకి బీజేపీ దూరంగా ఉంది. నాయన నీ దౌర్భాగ్యపు ఆలోచనతో ఏదో పవన్ కళ్యాణ్ అది ఎంఐ పునరుద్ధేశ్వరి తప్పుదారి పట్టించింది మమ్మల్ని. ఏదో ఇక్కడ కార్యకర్తలు కూడా హ్యాపీగా ఉన్నారని అన్ని పచ్చి అబద్ధాలకు తేలిపోయి కార్యకర్తలు, బీజేపీ కార్యకర్త ఎవడు కూడా తెలుగుదేశానికి ఓటేయడానికి సిద్ధంగా లేడు. అలాంటి పార్టీని ఎంఐ తప్పుదారి పట్టించింది. కనుక ఇంతటితో చాలు, నీతోటి ఉన్నాం అంతే తప్పితే నీ దుర్మార్గాలు మాకు అంటగట్టద్దు, మాకు ఈ దీనికి సంబంధం లేదు. అందుకని ఆ మేనిఫెస్టోని పుచ్చుకుంటానికి కూడా సిద్ధార్థ ఆయన తరపున బీజేపీ తరపున వేదిక వచ్చిన ఆయన పురంధేశ్వరాలు ఆయన వచ్చాడు, పుట్టుకుంటానికి కూడా అలర్జీ ఫీల్ అయ్యాడు. తోసేయమన్నాడు. అది వీళ్ళ పరిస్థితి. ఈ దౌర్భాగ్యపు రాజకీయం చేస్తున్నారు. అది ఈ జూన్ 4 తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి పట్టబోయే ఒక మంచి సుదినం,
సో ఎందుకంటే ఈ చంద్రబాబు లాంటి దుష్ట రాజకీయ నాయకుడు రాష్ట్రానికి దూరం అవుతాడు. ఈ ఆవేశం తప్పితే ఆలోచన లేని, ఏ విచక్షణ లేని, ఏం మాట్లాడుతున్నామో, ఓ నాయకుడిగా మాట్లాడుతున్నామా, ఒక సినిమా ఆర్టిస్ట్‌గా మాట్లాడుతున్నామా కూడా తేడా తెలియకుండా రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్‌ని సినిమా ఫీల్డ్‌కి పరిమితం చేస్తారు. ఇక్కడ పంపించేసిన ఆయన సినిమా ఫీల్డ్‌లో పవన్ కళ్యాణ్ యెస్, వన్ ఆఫ్ ది లీడింగ్ హీరో. ప్ర ప్ర డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి ఆదాయం సంపాదించి పెట్టగలిగే దమ్మున్న హీరో. ఓకే సార్. సినిమా ఫీల్డ్ వరకు అతను క్యారీ ఆన్. ఈ ఎలక్షన్స్ తోటి అది అతను సినిమా ఫీల్డ్‌కి పరిమితం. చంద్రబాబు ఇంటికి పరిమితం. ఆయన ఆరోగ్యం కాపాడుకుంటూ, మనవడితోటి ఆడుకుంటూ, ఆ మంచి రోజు ఈ జూన్ 5 తర్వాత మనం చూస్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.